వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేరీ జోన్స్ ఆన్లైన్ తెలుగు బైబుల్ క్లాసెస్. మనిషి తాను చేసిన పాపమును బట్టి దేవునికి దూరమైపోయాడు. ఫలితంగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని మనిషి పోగొట్టుకున్నాడు. దేవుడు మనిషిని ఎంతో ప్రేమించాడు కనుక తన ప్రజల మధ్య నివాసము ఉండునట్లుగా దేవుడు ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమని మోషేకి తెలియజెప్పగా, మోషే దేవుని సన్నిధికి నిలయముగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయం నుంచి 40 అధ్యాయాల మధ్య ఈ ప్రత్యక్ష గుడారాన్ని మనము చూడగలుగుతాము. ఈ వీడియోలో ప్రత్యక్ష గుడారము ఎలా నిర్మించబడినది అనేది పూర్తిగా తెలుసుకుందాము. ప్రత్యక్ష గుడారం ఒకే మార్గం, యేసే ఆ మార్గం. దీపస్తంభం, యేసే లోకానికి వెలుగు. రొట్టెలు, యేసే జీవాహారము. ధూపం, యేసే విజ్ఞాపన చేయువాడు. యాజకుడు, యేసే ఆ ప్రధాన యాజకుడు. ప్రత్యక్ష గుడారం యేసయ్య సన్నిధికి సూచన. ఈ ప్రత్యక్ష గుడారం గురించి మనము నిర్గమకాండంలో 25వ అధ్యాయం నుంచి 40 అధ్యాయాల మధ్య పూర్తిగా వివరముగా తెలుసుకోగలుగుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.